ఎవరు దేనికేం తెగించి వచ్చేటారు పసిపెట్టానికి ఏం తెలుసు. వాళ్ళు పట్టినాము ఎందుకు వాళ్ళు కొట్టినారు. రెండున్నర 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాము, చిన్నపిల్లలం ఆడవాళ్ళం అందరం ఉన్నాము. అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా వేయలేము ఎంత అనేది. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z
మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. ఆయన కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు, ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు, అర్ధ గంటలో అంతా. అంతే. ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు, అందరిని లాగేసినారు, బయటికి లాగేసినారు, మిస్బిహేవ్ చేసినారు అందరితో. ఫోన్లు కూడా లాక్కున్నారు, ఫోన్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఫోన్లు కూడా లాగేసుకున్నారు. ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మా భార్య ఫోన్ నుంచి 100 డైల్ చేసినాము, ఆమెది కూడా లాక్కునే ప్రయత్నం చేసినారు. ఇంకా అందరు గట్టిగా అరిసే లోపల పరిగెత్తపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు, అంత లోపల అందరు పరిగెత్తపోయినారు. ఒక ముగ్గురిని పట్టుకున్నారు. ప్రధానంగా దీని వెనక ఎవరు ఉన్నారండి? దీని వెనకాల అదే సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అన్నాను కదా, తిరుపతి అతనే ఇదంతా ఇక్కడ ఉండే నాయకులతో చేయిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరే ముఖ్యం. ఓకే. అంటే ఇప్పుడు కట్టుబడులతో బయట ఉన్నారు. అంతే, ఇదే పరిస్థితి ఉన్నాం. కనీసం ఏ చిన్న బీగం కూడా తెచ్చుకోలేకపోయినా. ఈరోజు అర్ధరాత్రి 11-12 గంటల మధ్యలో కొంతమంది రౌడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసీబీలు పెట్టి ఇల్లంతా దొల్లి చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు. అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి. ఎంతమంది వచ్చారు కదా? సుమారు ఒక 100 మంది దాకా వచ్చారండి. ఎందుకు వచ్చారు? ఇంట్లో ఉంచి బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతాము. చిన్న పిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా కొట్టడానికి కూడా మీదకి అయితే వచ్చినారండి. పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము. అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్గా అయితే చెప్పాము. మెయిన్ రోడ్లోనే అని చెప్పాము, రైల్వే స్టేషన్ రూట్లోనే అని చెప్పాము. అయినా కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే, పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది జరిగింది. కాబట్టి మాకు కొంచెం దయతలిసి అందరూ మాకు అయితే న్యాయం చెప్పండి. మా ఇల్లు ప్రధానంగా పడగొట్టడానికి కారణం లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరే అండి. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మమ్మల్ని. పొద్దున కూడా అయితే ఫోన్ చేశారు. మమ్మల్ని అసలు ఇంట్లో నుంచి నిద్రపోతుండే వాళ్ళు లేపను కూడా లేపలేదు. ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగలగొట్టేసినారు. మమ్మల్ని రాకముందే ఇంకా చేయిలు పట్టుకొని బయటికి లాగేయడము, అన్నీ చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు. అన్నీ ఇప్పుడైతే రోడ్ల మీద ఉన్నామండి మేము. బుక్స్ కూడా అన్నీ అసలు మాకైతే ఏం లేవండి. సెల్ ఫోన్లు కూడా అయితే లాక్కోవడం స్టార్ట్ చేసినారు. నాడి రోడ్డు మీద ఈ రోజు అయితే మేము నిలబడి ఉన్నాం. మాకైతే న్యాయం అయితే చెయ్యండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.